హాయ్ అండి. ఈరోజు వీడియోలో కటోరీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం 4 లేయర్స్ తీసేసుకున్నాను. ఒరిజినల్ క్లాత్, అదేవిధంగా వేస్ట్ క్లాత్. నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా నేను ఇలాగ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశానండి. ఆ తర్వాత వచ్చేసి పైన షేప్ బెల్ట్ కోసం ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. నేను చెప్పినట్టు స్టిచ్ చేస్తే ఉల్టా సీదా పడకుండా ఉంటాయి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా మనకి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి. ఇటు కూడా అంతే. ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇప్పుడు పాదం వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను. ఇందులో ఉల్టా సీదా ఉందండి, అది చూసుకుంటున్నాను అనమాట. ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, మళ్ళీ వేస్ట్ క్లాత్ ఈ మూడు కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఇది టక్ పెట్టుకోండి, ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళేదని తెలియడానికి. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే బ్యాక్ పార్ట్లో అంటే నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసానండి. సో నేనైతే డాట్స్ వేసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకో డాట్ కూడా షోల్డర్కి తినగా నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫ్రంట్ పార్ట్ కూడా నేను అంతా కూడా గమ్ పెట్టి జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఇవి రెండు ఇలాగా కరెక్ట్గా ఏదైతే వస్తుందో చూసుకుని ఇలా అతుకు వేసేసుకోవాలన్నమాట. మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయింట్ వేసుకోవాలి. కానీ ఇక్కడ సాగదీయకూడదు, సాగదీస్తే ఎక్కువైపోతుంది. సాగదీయకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా అంతేనండి. చూడండి ఈక్వల్గా ఉందా లేదా అని టక్స్ కోసం చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలాగే స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబుల్ స్టిచెస్ వేయండి, ఫ్రంట్ పార్ట్ కదా, డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లైట్గా కట్ చేసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. అంటే పేపర్ మీద కట్ చేస్తాం కదా, కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఇక టక్స్ కూడా పెట్టేసుకోండి, చిన్న చిన్న టక్స్. ఇప్పుడు షోల్డర్ తినగా మనం మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న స్టిచ్ వేసేసుకోండి. ఇది అయిపోయిందండి. చూసారా అంత చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి మన షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం. షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు మనకి ఉల్టా సీదా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మనం కరెక్ట్గా కుట్టేసుకున్నాం కదా. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టికి వెళ్తుందో ఆ షేప్ అనేది మనం కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా అంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే సేమ్. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి.
ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మనకి ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. దీనికోసం ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఆ రెండు కూడా 3 ఇంచులు వెడల్పుతో అయితే తీసేసుకుంటున్నాను. పొడుగు అంటారా, మీ ఉక్సు పట్టి హైట్గానే ఎక్కువ తీసుకోండి, అంతే సరిపోతుంది. ఇది నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట. నెక్ దగ్గర కట్ చేసిన పీసు నేను దీని కింద వాడతాను. 3 ఇంచులు వెడల్పు అయితే సరిపోతుందండి. ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇలాగా ఇటు కూడా అంతే. అయిపోయింది. అడుగు భాగంలో ఒకటి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన క్లాత్లో మనం ఉక్సులు వేసుకోవాలి, అదే కాజాలు వేసుకోవాలి. అయిపోయిందండి. ఇది కూడా ఒకసారి ఉక్సులు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచ్ వెడల్పుతోటి కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నానండి. లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి, అన్ని క్లాత్లు తీసుకోకూడదు. లైనింగ్ క్లాత్ తీసుకుంటేనే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మళ్ళీ ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, పీలికపోతుంది. 1.5 ఇంచు వెడల్పు. పొడుగు అంటారా, చెప్పాను కదా, ఉక్సు పట్టి కాజా పట్టిగానే ఎక్కువ తీసుకోవాలి. ఇదైతే పైనుంచి స్టిచ్ వేయాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా ఒక స్టిచ్ అయితే ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ 1.5 ఇంచ్ అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గానే వస్తుంది. ప్రతిదీ కూడా కరెక్ట్గా తీసుకున్నాం కదా, మహా వస్తే ఒక గీత అంత ఎక్కువ వస్తుందేమో అంతే. అది కూడా మనకి ఖర్చులు అనేది అంటే ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఎక్కువ ఉంటే మాత్రం వస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం కూడా కాదండి. నెక్ దగ్గర మాత్రం ఎక్కువ కట్ చేయకూడదు. అలాంటప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఉక్సు పట్టి దగ్గర ఎక్కువ వచ్చిందా, ఎక్కడ ఎక్కువ వచ్చిందని. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంతైతే మనకి ఎక్కువ వచ్చిందో అంత, ఎక్కువ అంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కటింగ్లో చెప్తా ఉంటాను కదా, కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటే మనకి స్టిచ్ వేసుకుంటానికి బాగుంటుంది బ్యాక్ పార్ట్ దగ్గర అని. సో నేను అదే జాయిన్ చేస్తున్నానండి, పీసెస్ తక్కువ ఉంటే. ఇలా మొత్తం కూడా 3-4 పీసెస్ అయితే జాయిన్ చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి క్లాత్. ఇప్పుడు పైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి, అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, చూసుకోండి నడుము లూజు అన్నీ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఒకసారి. నడుము లూజు, అదేవిధంగా ఫ్రంట్ లూజు, నడుము దగ్గర ఇప్పుడే మార్కింగ్ వేసుకుంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారు కదండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలి, ఎలాగా టిప్స్ ఫాలో అవ్వాలో. సో మీరు కూడా ఇలా కటోరీ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాగే కుట్టారంటే ఖచ్చితంగా మీకు మంచి ఫిట్టింగ్ వస్తుంది, కస్టమర్స్ కూడా పెరుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.